జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయము దేవుని వాక్యం నేను ప్రార్థన చేసుకొని సమయంలో కూడికను ముగించుకుందాం. నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమందు ఈ కూడిక జరుగుట కొరకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సామెతల గ్రంథము 16:17 చదవండి. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. 7వ వచనం లేకపోతే 16 అధ్యాయం 7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఒకని ప్రవర్తన యెహోవాకు నచ్చినప్పుడు, ఒకని యొక్క ఉద్దేశములు యెహోవా దేవునికి అనుకూలంగా మార్చబడినప్పుడు, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. ఎవరు చేసేది? దేవుడు చేస్తారు. శత్రువులను మిత్రులుగా దేవుడు చేయాలంటే మొట్టమొదట వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే వాని ప్రవర్తన ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. ఒక మనిషి నడిచే నడవడిక, ఒక మనిషి చేసేటువంటి పని, ఒక మనిషి ఆలోచించేటువంటి ఆలోచన దేవుడికి ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడు దేవుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేయించాడు. ఎందుకు ఇలా చేస్తాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనాన్ని ఒకసారి మనం చదివినప్పుడు చాలా చక్కగా మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. 5:44 నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వాని కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మనిషి జీవితము ఏ విధముగా ఉండాలని చెప్తున్నాడంటే వాని ప్రవర్తన దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చే ప్రవర్తన ఏంటంటే మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించుడి. ఎవరైతే మిమ్మల్ని పొద్దుగూకుని హింసిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో, ఎవరైతే మీ మీద లేనిపోని సాడీ మాటలు వాళ్ళకి చెప్తున్నారో, ఎవరైతే మీరంటే పడకుండా మీ గురించి చెడుగా ఉండి మిమ్మల్ని హింసలు పెడుతున్నారో వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకతను గ్రహించాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఏం చేసేవాడంటే శత్రువులను ప్రేమించమని చెప్పేవాడు. యేసు ప్రభు వారిలో ఏ గుణం ఉన్నదంటే క్షమించే గుణం ఉన్నది. యేసు ప్రభు వారిలో ఏ స్వభావం ఉందంటే చీటికి మాటికి అసహించుకునే స్వభావం కాదు యేసు ప్రభులో ఉండవలసింది. ఏ స్వభావం ఉంటుంది? చెప్పినటువంటి పనిని శ్రద్ధగా వినేటువంటి స్వభావం ఉంటుంది. ఏంటంటే మీరు బాగా గమనించి ఆలోచించండి. ఒకని ప్రవర్తన అంటే
వాడు చేసేటువంటి పని కానీ, వాడు నడిచే నడవడిక కానీ, వాడిని ఆలోచించే ఆలోచన కానీ, వాడు చూచే చూపులైనను వాడి ప్రతిదీ దేవుడికి నచ్చాలి. ఆయనకు నచ్చాలి ఏంటంటే ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఆయన ఏం చెప్పాడంటే, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులను కుమార్తెలను అయి ఉండునట్లు ఆయన చెప్పిన ఒక గొప్ప పని ఏంటంటే మీ శత్రువులను. కానీ ప్రపంచం మొత్తం ఏం చెప్తుంది? మీ శత్రువులను ఏం చెప్తుంది? శత్రువు కనపడితే చంపేయమని చెప్తుంది, శత్రువు కనపడితే కొట్లాడని చెప్తుంది, శత్రువు కనపడితే వాడి మీద పడి వాడిని దోచుకోమని చెప్తుంది, నీ శత్రువు కనపడితే నీ శత్రువును యుద్ధము చేయమని చెప్తుంది. యుద్ధము కాకుండా సమాధాన పడమని చెప్పేటువంటి దేవుడు అనేవాడు ప్రపంచంలో భూమి మీద గాని, ఆకాశంలో గాని, భూమి కింద గాని ఎవడు లేడు. యేసు ప్రభువు మాత్రమే చెప్తున్నాడు, నేను అందరికీ సృష్టికర్తనై ఉన్నాను గనుక, నేను అందరినీ తయారు చేసి ఉన్నాను గనుక, నేను అందరి మీద నా యొక్క సూర్యకాంతిని ఉదయింప చేస్తున్నాను గనుక, మీలో మీరు కొట్టుకుంటే, మీలో మీరు తిట్టుకుంటే, మీలో మీరు అసహించుకుంటే, మీలో మీరు ఏదన్నా జరిగితే, మీరు ఎవరికైనా నష్టం జరిగిందా, మీరు ఎవరైనా ఇబ్బందులు పడ్డారా, మీరు ఎవరైనా చనిపోయారా? ఎవరికి నష్టం? దేవుడికే నష్టం, నాకే నష్టం. ఎందుకంటే నేను మిమ్మల్ని పంపించింది దేనికోసం అని చెప్పానమ్మా? దేనికోసం అని చెప్పాను, గుర్తుందా లేదా? ఆయన కొరకు కావాలి, ఆయన దగ్గరికి రమ్మని పంపించాడు. ఆయన నరులారా తిరిగి రమ్మని పంపించాడు. కాబట్టి మీరు భూమి మీదకు పోయినప్పుడు మీ ప్రవర్తన చాలా మామూలుగా ఉండాలి, మీ యొక్క పద్ధతులు మారిపోవాలి, మీ జీవితాలు మార్చుకోమని చెప్పినప్పుడు, ఈ రోజు యేసు ప్రభు వారి దగ్గరికి మంచిన తర్వాత నీలో కోపం పోవాలి. పోతుందండి. ఈరోజు నీలో వ్యసనం పోవాలి, నీలో అసూయ పోవాలి, నీలో మత్సరం పోవాలి, నీలో వివాదం పోవాలి. నువ్వు ఏ కాడి కొడక నేను ఎవరైతే చెడగొట్టాలనుకున్నారో, నీ మీద ఎవరైతే ప్లాన్ వేసి నేను చంపాలనుకున్నారో వాళ్ళని ప్రేమించాలంట. ఈ ప్రేమించే గుణము బైబిల్ గ్రంథం మొత్తంలో కొడక ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమించే స్వభావం ఈ రోజు కరువైపోయింది. జనం ఉందా లేదు చెప్పండి? ప్రేమించే స్వభావం ఎవరికైనా? ఎదుటి వారిని ప్రేమించాలి. ఎలాగంటే నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన ఎంతమంది చేస్తున్నా చెప్పండి? మీరు నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఆదివారం సాయంకాలం మనం పరిచర్యకి వెళ్ళలేదు, నిన్న సోమవారం అంతా ఖాళీగా ఉన్నాము, ఈరోజు మంగళవారం ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నాము, సాయంత్రం దాకా. మీరు ఎన్ని గంటల ప్రార్థన చేస్తుంటారు చెప్పండి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే, ఇదిగో పరిచర్య పోతున్నాం ప్రభువా, ఈ దినమంది మేము పరిచర్యకి వెళ్ళలేకపోయాం, ఆ ప్రాంతంలో సువార్త అందించలేకపోయాం, అక్కడికి మేము వెళ్ళలేకపోయామని కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఆ తపన ఆలోచన ఉండిందా? ఏదో వస్తున్నాము, ఈ పరిచర్య చూసుకుంటున్నాము, ఆ రెడీ కాగానే వచ్చి కూర్చుంటున్నాము, నాలుగు మాట అంటున్నాము, యథావిధికి పోతున్నాం. కానీ ఒక బాధ్యత, ఒక పట్టుదల, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పనిని నేను ముగించే వరకు నేను ఆగకూడదని ఒక తీర్మానంతో, గట్టి తీర్మానం తీసుకొని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఎందుకంటే మన పని ఇది దేవుడి పని కాబట్టి మనం చేసేటప్పుడు బాధ్యత కలిగి చేయాలి. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా మనం జీవించాలి భూమి మీద. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మనలో ప్రేమనే ఉండాలి కానీ పగలు. మిమ్మల్ని హింసించే వరకు ఏం చేయాలి? వారి వరకు ఏం చేయాలంట? ఇప్పుడు హింసిస్తున్నారు, ఏం చేస్తారా? మీరు ప్రార్థన చేస్తారా? ఉదాహరణకు మా అమ్మాయిని అనుకోండి, సహోదరుని అనుకోండి, అబ్బాయి ఉన్నారు అనుకోండి, అబ్బాయిని అందరూ తెలుస్తుంటారు ఇక్కడ, ఏం ప్రార్థన రేంద్ర పొదుగుకులు అని అంటున్నారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ప్రార్థన తెరవాలంటే ఎట్లుంటే చెప్పండి? పిలుస్తారా? ప్రసాద్ తిరగడం కుదురుతుంది. తిట్టారే పొదుగుకులు పని బాగా లేకుండా ఏం లేకుండా అని తిట్టారు. తిట్టిన వాళ్ళ దగ్గర పోయి మళ్ళా దేవుని దగ్గరికి రమ్మని పిలవాలంటే ఎట్లుంటది? కష్టం కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన ఎవరికి నచ్చాలంట? యెహోవాకు నచ్చాలి. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులను కుమార్తెలను అయి ఉండాలంటే ఏం చేయాలంట? మీ శత్రువులను. మరి రెండో మాట ఏముంది? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు పాపం మీరు ప్రార్థనకు వస్తారు కదమ్మా, మిమ్మల్ని పిలవాలన్నప్పుడు వీళ్ళకేం జరుగుతుంది? ఒక చిన్న ఇబ్బంది వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు అంటారు, ఏం ప్రార్థన ప్రార్థన అని, వాళ్ళు అన్నారని అడిగి కూర్చున్నాం అనుకుంటాం.
అంటే నేను ఏమిటి, నేను విశ్వాసం ఏది, నేను ఒక భక్తి ఏది, నేను ఒక యథార్థత ఏది? ఎందుకు ఆ యథార్థత ఆ భక్తి లేదంటే ఒక విషయం చెప్తున్నా చూడండి. ఎవరికైనా నేనైతే మీరేమని అనుకోండి, నేనైతే ఒక పురుషులై ఉంటే అందరికి ఫోన్లు చేసి అందరిని పిలిచి నేను ప్రార్థన రమ్మని చెప్తాను. నన్ను తిట్టినా ఏం చేసి చెప్తాను. మీ దగ్గరకు వచ్చి పిలవటం నాకు కుదరదు కాబట్టి నేను రావట్లేదంటే, ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి నన్ను తీసిగా ఏంటంటే అంటారు చూడండి, ఏ ఇబ్బందులు లేకపోతే పరిచయం చేస్తామనే మనుషులు ఎక్కువైపోయారు భూమి మీద. ఇబ్బందులు టూర్ చేయరు కదా. నాకెందుకు అంటే యేసు ప్రభు వారు కూడా ఇబ్బందులు పడ్డారా లేదా, యేసు ప్రభు వారిని కూడా తిట్టారా లేదా, యేసు ప్రభు వారిని కూడా అసహించుకున్నారా లేదా, యేసు ప్రభుని వారు ద్వేషించారా లేదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే శత్రువులను ప్రేమించాలి క్రైస్తవుడు అనేవాడు. పగల పెంచుకుంటే ఏమి జరగమన్నారు. పగ పెరిగే కొంది ఏమవుద్ది, పాపంగా మారిపోద్ది. పగ పెరిగే కొంది ఏమవుద్దమ్మా, పాపం చేయడానికి దారి చేస్తుంది. పగ పెరిగి పెరిగి నీ శత్రువు మీద పగ పెంచుకొని వాడు చచ్చిపోతే బాగుండే, వాడి నాశనం అయితే బాగుండే, వాడి కాన రాకుండా పోతే బాగుండే, వాడికి నష్టం వస్తే బాగుండే. ఈ పగ అనేది మనలో ఈ యొక్క అసూయ గుణాన్ని పుట్టించి ఏ కాడికి వాడు పడిపోవాలి, నేను బాగుండాలి అనేటువంటి మనసు వస్తుంది మనందరికీ. అందుకని బైబిల్ ఏమంటుంది, నువ్వు ఎదుటి వాడిని చెడిపోవాలనుకుంటే నువ్వు ఎదుటి వాడిని నాశనం అవ్వాలనుకుంటే నువ్వే అంటే ఇప్పుడు అర్థం ఏమవుతుందంటే లోకానికి దేవుడి గురించి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి మనుషులు వచ్చినా కూడా మారకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఉపమానం అంటే యొక్క వాక్యము వాళ్ళకి అర్థం కాదు. నీ శత్రువుని ప్రేమించమన్నాడు, అది కుదురుద్దాం అసలు? కుదరాలి అనేటువంటి క్వశ్చన్ మార్క్ లేదు. కుదురుద్దా కుదరదా? కుదురుద్దంటే ఇప్పుడు నేను ఉదాహరణకు ఒకరికి వచ్చాను అనుకోండి, నన్ను తిడతారు, తిట్టిన వాడు ఏం చేయాలి? ప్రభువా వారికి తెలియదు, ఏంటంట వారికి తెలియదు, వారికి చేతనైతే తెలియచేసి నువ్వు వారిని సమాధానపరచాలి, లేదా వారిని ప్రేమతో పలకరించి మాట్లాడాలి. వాళ్ళు అనుకుంటారు నేను ఇంత తిడుతున్నా కూడా, ఇంత అసహించుకుంటున్నా కూడా ఏంది నా దగ్గర ప్రేమతో వస్తున్నారంటే ఈ ప్రేమ వాళ్ళని ఏం చేస్తుంది? నువ్వు చూపించే ప్రేమ వాళ్ళని మారుతుంది. వాళ్ళు ఏదో అన్నారని ముఖం ముడుచుకొని కూర్చుంటే, ఇప్పుడు వస్తున్నారు మామూలుగా వస్తున్నప్పుడు ఈయన గురించే కదా అందరి గురించి ఆలోచించాలి. నువ్వు ప్రతి వాడి గురించి ఆలోచించాలి. ఎక్కడికి మనం పరిచర్యకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ప్రజలు మారాలంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే మనము ప్రేమను చూపించాలి. అక్కడ మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులను కుమార్తెలను అయి ఉంటున్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథము మీ అందరికీ చెప్తాను, ఒక మాట చెప్తాను. ఒక ప్రవక్త గురించి మాట్లాడి ప్రార్థన చేసుకుందాం, ఎక్కువ సమయం కూడా కాదు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో 6వ అధ్యాయం అనుకుంటాను, 6వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చదవండి. సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని కోరిన తన సేవకులతో ఆలోచన చేసి ఇప్పుడు సిరియా దేశపు రాజు ఉన్నాడు. బాగా సిరియా దేశపు రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి పోదామని రెడీ అయిపోయాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడి బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్నవారు. సిరియా వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు సిరియా దేశపు వాళ్ళు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలని రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రాజు కొంతమందినే పిలుస్తున్నాడు, అందరినీ కాదు. కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు చూడండి, ముఖ్యమైన వాళ్ళను తన యొక్క రాజనగరంలోనికి, తన యొక్క ఇంటిలోనికి పిలిచి వాళ్ళందరికీ ఒక ప్లాన్ చేస్తున్నాడు. రేపు వాళ్ళు ఈ వైపు నుంచి వస్తే మనం వెనక వైపున మాటు కాసి వాళ్ళందరినీ చంపేద్దామని చెబితే వెంటనే రేపు ఉదయ కాలం కాగానే వాళ్ళు ఈ వైపు నుంచి రాకుండా వేరే వైపు నుంచి వస్తుంటారు. ఈయన ఏమనుకుంటాడు, ఈ వైపు అంటే కాదు కానీ ఇంకొక వైపు అని చెప్తాడు. ఇక్కడ మాటు కాద్దామంటే వాళ్ళు ఆ వైపు కాకుండా ఇంకొక వైపు వస్తారు. మరోవైపు మాటు కాద్దామంటే వాళ్ళు అక్కడ రావటం లేదు. ఇప్పుడు వెంటనే ఈ యొక్క సిరియా రాజు ఏమంటున్నాడంటే, అయ్యా మనము ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాం, ఇక్కడ ప్లాన్ వేస్తున్నాం, అంటే ఒక ఆలోచిస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచించి ఇక్కడ మనము మాటు కాసి వాళ్ళని కొడదామంటే వాళ్ళు ఆ రోజు ఆ ప్రాంతానికి రావటం లేదు. అంటే మనము చేసే ఆలోచన
మనలో ఎవరో ఒకళ్ళు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నారు, మీలో ఎవరు చెప్తున్నారో చెప్పండి అని అడుగుతున్నారు. మీలో ఎవరు చెప్తున్నారు చెప్పని అడుగుతున్నారు. అందుకని చూడండి అక్కడ మాట రాయబడింది 11 చూడండి. సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఊహించిన వారు ఎవరైనా మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలను ఇశ్రాయేలు రాజునకు తెలియజేయును. ఏమంటున్నాడు? అయ్యా, మన నుంచి ఎవరు పోయి వాళ్ళకి చెప్పటంలా, వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మీరు అంతఃపురములో మీ యొక్క, అంటే మన మాటలు చెప్పాలంటే మీరు బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకుంటారో అవి కూడా వాళ్ళ రాజుకు చెప్తాడు ఆయన. మీరు ఇక్కడ చేసేవన్నీ దేవుడు వాళ్ళ ప్రవక్తకు చెప్తున్నాడు అనగానే ఇప్పుడు వెంటనే సిరియా రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అస్సలకి మనము మూడో కంటికి తెలియకుండా మన ముగ్గురమే ఇక్కడ కూర్చొని మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం. మన ఇద్దరం ఆలోచన కూడా అతడు రాజుకు తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఏం ప్లాన్ వేసుకుంటామో అది వాళ్ళకి తెలిసిపోతుందంటే అసలు వాళ్ళ పక్షాన ఉన్నది ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడంట. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులను కొట్టాలంటే, మన ఆలోచన ప్రకారం మనం వాళ్ళని చంపాలంటే మనకి ఎవరు అడ్డంగా ఉన్నాడు? ఎలీషా అడ్డంగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఇశ్రాయేలీయులు కాదు కొట్టాల్సింది, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషాని చంపేద్దాం. ఎందుకు? మనం చెప్పేయన్నీ వాళ్ళకి చెప్తున్నాడు. మనం ఏం ప్లాన్ చేసిన ఇక్కడ బాంబులు పెడదాం అనుకుంటా, వాళ్ళ ప్రకారం ఇక్కడ బాంబులు పెడదాం అనుకుంటే ఇక్కడ బాంబులని వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏదైనా యుద్ధం చేద్దాం, ఇక్కడ అందరం మాట కాసుకొని కత్తులు పట్టుకుంటే ఇక్కడ కత్తులు పట్టుకొని ఉన్నారని మనకంటే ముందు వాళ్ళకి చెప్తున్నారు. అంటే మనం ఏది ఆలోచించినా వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు తెలియజేస్తున్నటువంటి ప్రవక్తను మనం చంపేద్దామన్నాడు. వెంటనే ఎక్కడున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులకు రాజు అయినటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా దోతానులో ఉన్నాడని చెప్తారు. చూడండి అక్కడికి ఎందుకు రాను. అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను. ఎక్కడున్నాడంట? దోతానులో. అంటే ఆ ప్రదేశంలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళేసి అతన్ని చంపేసి రండి, ఇంకా మనం ఏమి చేసినా మనం అడిగేవాళ్ళు లేడు, మనం ఏది ఆలోచించినా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు. ముందు సిరియా రాజు ఎలీషాను చంపేరమ్మని కొంతమంది సైనికులను, కొన్ని రథాలను, కొన్ని గుర్రాలను, వాళ్ళు కత్తులు తీసుకొని, వాళ్ళ యొక్క యుద్ధ ఆయుధాలు తీసుకొని మొత్తము కూడా ఉదయకాల బాగానండి ఏకూజామున 3-4 గంటల కల్లా ఎలీషా ఇల్లు ఊరి కొద్దిగా దూరాన్ని ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త కాబట్టి ఆయన కొద్దిగా దూరం ఒక చిన్న గుడిసె చేసుకొని ఆ గుడిసెలో నివాసం చేస్తుంటే ఉదయాన అందరూ ఎలీషా ఇంటి చుట్టూ వచ్చారు. శత్రువులు అందరూ వచ్చేసారు. అందరూ మాటు కాశారు, ఎలీషాని చంపారనుకున్నారు. ఇప్పుడు వెంటనే ఉదయకాలంలో కానీ వాళ్ళకి ఏం అలవాటు ఉంటుంది? ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. అంతే కదా? ఎప్పుడైనా చేస్తారా మనం? మీరు ఎప్పుడైనా ఏం చేస్తున్నారు అంటారా? ఉదయాన్నే లేదని ప్రార్థన చేసి అలవాటు ఉన్నారు కుటుంబాలలో. ఈ రోజు నీ కుటుంబంలో నీ జీవితం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే నీవు ఏ కూర్చోమని లేచి నీ వెంటనే నీ కుటుంబంలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చెయ్యటం వల్ల. నువ్వు ప్రార్థన చేయలేదు కనుక నీకు వద్దన్నా కూడా నీ ఇంటి మీద గొడవలు వస్తున్నాయి, వద్దన్నా కూడా నేను ఇబ్బందులు పెడుతున్నాయి, వద్దన్నా కూడా నీకు శత్రువులు వచ్చేస్తున్నారు. ఇదే చెప్తుంది ఇక్కడ. ఏ కూర్చోమని లేయగానే గహజీ లేచాడు. అంటే ఎలీషా దగ్గర పని చేస్తున్న పని వాళ్ళు లేచాడు, బయటకు వచ్చాడు. ఏం చేశాడు? బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూడగానే ఇతని గుండెలు పగిలిపోయి ఏమైందంటే, ఇదిగో ఇక్కడ చుట్టుపక్కల చూడండి మన మీదకి శత్రువులు వచ్చారు. వీళ్ళు ఇప్పుడు మనల్ని అందరూ మన మీద పడితే కత్తికి ఒక కండ లెక్కన మన నరికేసిపోతారు, మన దగ్గరికి ఏమి లేదని భయంతో పరుగున లోపల పోతాడు. ఊరికి అడిగిపోతున్నాడు. లోపల ఉన్నటువంటి ఆయన దగ్గర పోయి, ఏలినవాడా, నా ఏలినవాడా చూదురమ్మని అతన్ని తొందర చేస్తున్నాడు. చూడండి అక్కడ, చూడండి అన్నమాట.
దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయమని దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు. ఏమంటున్నాడమ్మా? అంటే ఎవరంటే భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎదురుగా ఎవరున్నారు? ఏమన్నా ఎదురుగా శత్రువు వచ్చాడు. శత్రువులు ఎలా వచ్చారు? ప్రేమతో వచ్చారమ్మా. ఏమన్నా దైవజనుడు మీకోసం ఆహారం తెచ్చారా? ఏమన్నా బట్టలు తెచ్చారా? ఏమన్నా దశం భాగాలు ఏమైనా తెచ్చారా? ఏమన్నా కానుకలు ఏమైనా తెచ్చారా? ఏం తేలేదు. ఏం తెచ్చారు? కత్తులు, గొడ్డళ్ళు, రథాల మీద, యుద్ధాల మీద ప్రాణం తీయడానికి వచ్చారు. ఎంతమంది ఇంటి చుట్టూ చుట్టుకున్నప్పుడు, పట్టణం చుట్టూ ఉన్నప్పుడు ఈ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కసారి బయటకు వచ్చి చూద్దురా, ఇంకా మనం బతకలేమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మనోడు? భయపడవద్దు. మీకు చాలా మార్లు చెప్తున్నాను. యేసు ప్రభు వారి శిష్యులతో కూడా ఏం మాట్లాడాడు? భయపడవద్దు. దేవుడు మనకు కూడా ఏం చెప్తున్నాడు? భయపడవద్దు. దేనికి భయపడద్దు? నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఏ బాధ వచ్చినా, నీకు ఏ కరువు వచ్చినా, నీకు ఏ కష్టం వచ్చినా, కనీసం తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కనీసం నాన్న వారి నిన్ను పక్కకు రానివ్వకుండా నువ్వు మాత్రం భయపడవద్దు. భయపడకుండా కుదరద్దమ్మా. మధ్యవర్తంటే భయపడవద్దు అంటున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. అసలుకి ఎలీషా భయపడవద్దు అంటుంటే ఈ పనోడికి ఏముంది? నీకేం మెంటల్ వేసిందే, ఏం తెలుసు ఆమె? ఎంతమంది మనం వాళ్ళు పట్టడానికి వస్తుంటే భయపడొద్దు అంటున్నాడు ఏంది అనుకుంటున్నాడు. భయపడవద్దు. ఎందుకంటే మన పక్షంలో ఉన్నవారు వారి కంటే ఎక్కువ మంది అంటారు. మన పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ మంది అన్నట్టు. ఇలా పక్షాన్ని ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నారు, పరిశుద్ధ ఉన్నాడు. ఇంకా చెప్పండి, ఎవరున్నారు వాళ్ళ పక్షాన్ని? చెప్పండి, ఎవరున్నారు వాళ్ళ పక్షాన్ని? ఎవరున్నారు? చూడండి, చదవండి అన్నమాట. యెహోవా ఈడు చూచినట్లు దయచేసి ఈడు కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడు కళ్ళును తెరిసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రములు, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఏమని అంటామా? ఎలీషా చుట్టూ. చూడండి, అక్కడ ఏం రాయబడింది? మళ్ళీ ఒకసారి చూడండి. ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ ప్రాంతం చుట్టూ, ఆ ప్రదేశం చుట్టూ ఏమని అంట? అగ్ని రథాలు. అవి కనపడతాయా? కనపడతాయా? వీటికి ఎట్లా కనపడ్డాయి? మరి మనోనేత్రములు తెరవాలి. ఈ నేత్రాలు కాదు, మనోనేత్రములు ఉంటాయి. ఏమంటున్నాడు? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన కనుక క్రీస్తు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము దేవుడిలో క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి గొప్పతనము, యేసు ప్రభులో ఉన్నటువంటి ఘనత, యేసు ప్రభులో ఉన్నటువంటి మహిమ, ఈ సువార్తలో ఉన్నటువంటి ప్రకాశము వాళ్ళకు ప్రకాశించడంలా. ఎందుకంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:4 అనుకుంటాను. 4:11, 4:4 చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, మొదటి పత్రిక త్వరగా చదవండి అన్నమాట. దేవుని స్వరూపమై ఉన్న దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఎలీషా కళ్ళు కూడా తెరవబడలేదంట, మనోనేత్రములు తెరవబడలేదంట. వెంటనే గెహజీ ఆ యొక్క పనివాడు కళ్ళు కూడా తెరవబడకపోతే వెంటనే ప్రార్థన చేయగానే దేవుడు వాడిని మనోనేత్రములు తెరవగానే వెంటనే వాడికి ఏమి కనపడుతుంది? ఎక్కడ? అగ్ని రథాలు. ఇక నన్ను ఎవరేమంటారు?
ఎవరేమన్నా అంటారా? ఎవరు ఏమని అనుకున్నాడు. ఇప్పుడు ఈ అగ్ని రథాలను చూడగానే ఈ పని వాడికి కూడా ధైర్యం వచ్చేసింది. ఏం చేస్తారు మీరు మమ్మల్ని? మా పక్కన ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ మంది ఉన్నారు, మాకు ఇబ్బంది లేదన్నారు. శుభ్రంగా వాళ్ళు చేయగానే వెంటనే మరలా ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా నా శత్రువులు నా మీదకి వచ్చినారు, వాళ్ళు చూడకుండానట్లు వాళ్ళ కళ్ళు మూసేయమన్నారు. అందరికీ గుడ్డితనం వచ్చింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు కనరాల. ఇప్పుడు వాళ్ళందరూ తడువులాడుతూ వస్తుంటే ఎలీషా వాళ్ళ దగ్గర పోయి మీకు ఎవరికి కావాలి అని అడుగుతున్నాను. మీకు ఎవరు కావాలి, ఎక్కడికి పోవాలనుకున్నారంటే మేము ఇలాగ పలానా వ్యక్తి దగ్గరికి పలానా ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పగానే అందరినీ రండి అని మొత్తాన్ని తీసుకుపోతున్నాడు. ఎక్కడే తీసుకుపోతున్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క దేశంలోని షోమ్రోను పట్టణంలో రాజు నగరంలో తీసుకెళ్లేసి రాజు దగ్గర వాళ్ళందరినీ నిలబెట్టాడంట. శత్రువులు మొత్తాన్ని రాజు దగ్గర నిలబెట్టాడంట. ఇప్పుడు ఈయన చంపడానికి వచ్చిన వాళ్ళు ఈయన చేతులు చిక్కుపోయారు, మొత్తాన్ని అక్కడ నిలబెట్టారు. ఇప్పుడు అందరూ చూస్తుండే కానీ రాజా ఇదిగో మన పట్టణాన్ని మన ప్రాంతాన్ని పాడు చేయడానికి వచ్చిన మన శత్రువులు వీళ్ళే అని చెప్పగానే వెంటనే రాజు శబాష్ మంచి పని చేశావు, దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడే వాళ్ళని మన చేతికి అప్పగించాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక అని వెంటనే అందరు సైన్యాన్ని రెడీ చేస్తున్నారు. రండి, ఈ రోజు మన శత్రువులు మన చేతికి దొరికారు, ఏటికొకని లేపెత్తే ఇంకా మనమంటే చూసి భయపడేటట్టు లేపేద్దాం మన అందరిని రెడీ చేసుకున్నారు. రెడీ చేసిన వెంటనే తీసుకొచ్చినటువంటి దైవజనుడు ఒక మాట అడగాలగా, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దైవజనుడు అడగాలి. ఇప్పుడు వెంటనే అంటున్నాడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి అక్కడ, అంతటా ఇశ్రాయేలీయుల రాజు వారిని పారచూసి నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడిగాడంట. ఏమంటున్నాడు? మొత్తం మాకైతే దొరకలా, మేమైతే అదేం చేయాల, వీళ్ళందరూ నీకు దొరికితే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మా మధ్యలో పెట్టావు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఉంది సైన్యం ఉంది, వీళ్ళు మన చేతుల్లో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పుడు వీళ్ళని కొట్టేనా కుట్టేనా అడిగాడు. అంటే నీ చేతికి దొరికితే కొట్టాలా లేదా? ఇప్పుడు వెంటనే ఎలీషా ఏమన్నంటే వాళ్ళను ముట్టవద్దు అంటున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? వాళ్ళను ముట్టొద్దు, వాళ్ళని ఏమనొద్దు, కనీసం వాళ్ళని పల్లెత్తి మాట కూడా అన్నది. ఎందుకంటే వాళ్ళు నీ చేతికి వచ్చారంటే అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, వాళ్లకు మీ శత్రువులైనా అవసరం పడి మీ కాడికి వస్తారు. అవసరం పడి మీ కాడికి వచ్చిరని తగ్గున్నారని ఏదంటే అది అన్నాం అనుకోండి, అది దేవుడు నిన్ను శిక్షిస్తాడు, జాగ్రత్త. అప్పుడప్పుడు అంటాడు ఏదో ఒక అవసరం వచ్చి నువ్వు నా కాళ్ళకాడికి వస్తావు, అప్పుడు చెబుతా నీ పని అంటాడు. ఖచ్చితంగా నీ కాళ్ళకాడికి దేవుడు తెప్పిస్తాడు నీ శత్రువును. ఖచ్చితంగా నీ అవసరం వాడికి వచ్చేటట్టుగా నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే వాడి మీద పగగా తీర్చుకోవాల్సి. వచ్చినప్పుడు సూటిపొడి మాట బలి అంటారు కదా, అవసరపడి వచ్చారు కదా, సూటిపొడి మాట అంటే నాకు అర్థం కాలేదు. వాళ్ళైతే ఒకప్పుడు నీ కాళ్ళకి అసలు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు అసలు ఒకప్పుడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. నీ స్థితి ఎలా ఉంచాడు? వాళ్ళని ఎలా ఉంచాడు? ఎందుకంటే వీళ్ళు నా బిడ్డలు కాబట్టి, వీళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడంటే ఎలీషా వీరిని కొట్టుదునా అన్నాడు. వెంటనే నా ఏలిన వాడ రాజా వాళ్ళను ముట్టవద్దు, వాళ్ళను కొట్టవద్దు, వెంటనే నువ్వు వెళ్ళి మంచిగా విందు రెడీ చేయమన్నాడు. చికెను మటను అవన్నిటితో భోజనం రెడీ చేయమని చెప్పారు. అక్కడ ఉన్న వంట వాళ్ళందరినీ పిలిచారు. వంట వాళ్ళందరినీ పిలిచిన తర్వాత మొత్తానికి కమ్మగా ఏం చేశారు? కావలసినవన్నీ వండించాడు. అదని ఇదని మొత్తం వండించారు. మొత్తం వండిస్తుంటే రాజు ఏమనుకొని ఉంటాడు? శత్రువుల్ని నిర్జాతున్నాడు అనుకుంటాడా? నిజంగా చెప్పండి, ఏమనుకొని ఉంటాడు? అక్కడ ఏం రాసి ఉండలేదు, మీరు ఏమనుకోవటానికి ఏమనుకొని ఉంటారు చెప్పండి? రాజు ఎంత అసలు నేను భోజనం అనమన్నాడు అనుకుంటాడా? రాజు ఏమనుకొని ఉంటాడు తెలుసా? నిజంగా దేవుడి సేవకుడు చాలా గొప్పడు, అసలుకి కత్తితో పని లేకుండా అన్నం వండేసి ఎసం పెట్టి చంపేయమంటున్నాడు.
కత్తితో పని లేదు, మన మీదకి రాకూడదు. ప్రశాంతంగా అన్నం పెట్టి చంపేస్తే దెబ్బ తెలియకుండా చంపేమన్నట్టు అని ఫీల్ అయిపోయి అందరు పెట్టించారు. రెడీ చేయండి, భోజనం భోజనం ఏది కావాలంటే చేయండి అన్ని చేయమనగానే వాళ్ళందరూ వచ్చి ఆదమ బాధ రైస్ అన్నం చేశారు, కూరలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఇవన్నీ చేస్తుంటే రాజుకు సంతోషంగా ఉంది. ఎందుకు? మొత్తం దుమ్మైపోయి వీళ్ళందరినీ కుప్పగట్టి సిరియా రాజు దగ్గర పంపిద్దాం అన్నట్టు అతను మనసులో ఫీల్ అయిపోయి మొత్తం ఏమనగానే ఏం చేయాలనగానే అందరికి కడుపు నిండా భోజనం పెట్టండి అంటున్నాడు. ఏంది ఎలీషాకు అసలు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నావు అనగానే చెప్పింది చెయ్యి. వాళ్ళని తీసుకొచ్చింది నేను, దేవుడు నాకు వాళ్ళని నాకు అప్పగించాడు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవర్తించాల్సింది ఏ విధంగా ప్రవర్తించాలి? సేవకునిగా ప్రవర్తించాలి, ఒక యెహోవా ప్రవక్తగా ప్రవర్తించాలి, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా ప్రవర్తించాలి. ఇప్పుడు అవకాశం దొరికింది, నన్ను నువ్వు పొగిడావు, నీ కాడ పేరు తెచ్చుకోవాలని నేనేదో పంతం చేసుకోవాలని చూశాను అనుకో, నువ్వు కాదు పరలోకములో ఉన్న దేవుడే నా తాడు తెస్తాడని భయం ఏర్పడింది. వెంటనే మొత్తానికి రెడీ చేసి పెట్టారు, అందరిని వరుసగా కూర్చోబెట్టాడు. భోజనం వడ్డించమంటే ఒక్కడు కూడా చేయబెట్టాడు. తినమంటున్నాడు, అయ్యా ఏందనగానే తినమంటున్నాడు, వద్దంటున్నారు. ఎందుకంటే భయం ఏర్పడి, మేము శత్రువులము, మాకు భోజనం పెట్టారంటే ఎవరైనా సాధారణంగా పెడతారు భోజనము అంటే దీంట్లో ఏదో ఒకటి ఉన్నదేమో, మాకు నొప్పి తెలియకుండా మమ్మల్ని అన్నంలో విషం పెట్టి చంపేస్తారేమో ఒక భయంతో ఉండగానే ఎలీషా మీరేది అనుమానపడద్దని వాళ్ళందరి ముందే అయినా తిన్నారు. నేను కూడా తిన్నాను, ఏమి కాదన్నాడు. అందరూ కడుపు నిండా భోజనం తిన్నారు. తిన్నంత దూరి భయమే, తిన్నంతసేపు భయమే, భయపడుతూనే తింటున్నారు. తిన్న తర్వాత ఇప్పటికి రాజకీయంగా అనిపిస్తుంది, ఏంది ఎలీషా ఏంది మైండ్ ఉందా లేదా, వాళ్ళే మనల్ని అడుగడుగును తడుగుతున్నాడు, అట్టు దొరికినాడు, ఇట్టు దొరికినాడు. ఇప్పుడు దాకా మనం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు తాగిచ్చారు. ఇప్పుడేమో ఇలా పరిస్థితి చూస్తేనేమో కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఇంకా ఏం చేయాలనగానే మళ్ళా ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, వాళ్ళ కడుపు నింపి తర్వాత కట్ చేయాలనుకున్నాడేమో ఎలీషా. అప్పుడు చివరి కోరిక అంటారు కదా, అన్నం పెట్టేసి ఇప్పుడు మనం కూడా ఎప్పుడన్నా కోడిని కుక్కను కోసేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చూసారు మీరు, కోడిని కోసేటప్పుడు ఏం చేసేటప్పుడు నోట్లో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసేసి ఆ పాపం నాకు సంబంధం లేదని కోసిపాడు. ఒకేలా ఎలాగనే ఏమన్నా దేవుడి చుట్ట ప్రకారం బలిచ్చినట్టు ఇలా చేద్దాం అనుకుంటే మొత్తానికి అన్నం పెట్టిన తర్వాత వెంటనే ఏం జరిగింది చూడండి, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత తన యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఏమంటున్నాడు? ఇదిగో వాళ్ళు తిని త్రాగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? వాళ్ళ దేశానికి వెళ్తారని. కానీ రాజు అంటున్నాడు, ఏంది ఎలీషా, ఎందుకు అసలు ఇలాంటి మాట మాట్లాడుతున్నావు? మరలా వాళ్ళు దేశానికి వెళితే, వాళ్ళ రాజ్యానికి వెళితే మరలా మన మీదకి వాళ్ళు యుద్ధానికి వస్తారు, మరలా మనల్ని వాళ్ళు కొడతారు, మరలా మనకు వాళ్ళకు రోజు యుద్ధం జరుగుద్ది. ఏంది అసలు పరిస్థితి అనగానే నేను చెప్పింది చెయ్యండి అన్నాడు. నేను చెప్పింది చేయమన్నాడు. ఇప్పుడు వెంటనే భోజనం కడుపు నిండా పెట్టించాడు. అందరిని తిన్న తర్వాత మీరందరూ జాగ్రత్తగా మీ ప్రదేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎలీషా మనసు తప్ప మిగతా వాళ్ళ మనసులన్నీ వాళ్ళని చంపేస్తే బాగుంది అన్నట్టుగా ఎలీషా మనసు తప్ప మిగతా వాళ్ళందరూ చేతికి దొరికినని పోగొట్టామే, వాళ్ళు మళ్ళా మనకు ఎప్పుడు దొరుకుతారు అనుకుంటున్నారు. ఎలీషా మాత్రం ప్రేమించి పంపేయమన్నాడు. వీళ్ళందరూ అన్నం తిన్న తర్వాత ఆ ఊరి గవిని దాటేంత వరకు వాళ్ళకి భయమే. గవిని దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చుట్టూ ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎమ్మటి రాలేదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, నిజముగా ఆ దైవజనుడు ఎలాంటి వాడని చెప్తారు. చూడండి, ఇక్కడ రాయబడి చూడండి, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని అంతకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల తండ్రి వారు ఇశ్రాయేలు దేశములకు వచ్చుట మానుకొనిరి. రోజు నీ ఇంటి పక్కన ఉన్న మనిషి నిన్ను తిడుతున్నాడు అనుకో, రోజు నీ ఇంటి పక్కన ఉన్న నిన్ను దూషిస్తున్నారు అనుకో, రోజు నీ ఇంటి పక్కన నీ మీద సాడీలు చెప్తున్నారు అనుకో, వాళ్ళ మీద మాత్రం నువ్వేమీ చేయొద్దు.
వాళ్ళతో ప్రేమతో మాట్లాడు, వాళ్ళతో సంతోషంగా ఉండు. వాళ్ళు ఏమి అనకపోయినా కూడా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడటము, వాళ్ళతో కలిసి నిలుచున్నటము, వాళ్ళు ఎన్ని తిడుతున్నా కూడా తిట్టేది నన్ను కాదనుకున్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు ఉంటారు చూడండి. ఆ కసువు తెచ్చి నీటి ముందుకు వచ్చినా నువ్వే ఎత్తిపోతుండు, ఆ పక్కన ఉన్నటువంటి ఉమ్ము నీ పక్కన వచ్చినా మొత్తం ముడి చేసి పక్కన పోతుంది. ఎందుకు ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళు అనుకుంటారు, మేమే బుద్ధిలో వాళ్ళము, వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు రాజు అంటున్నాడంట, సిరియా రాజు, రాండి రేపు అందరూ కూడా ఇశ్రాయేలు దేశం మీద కిందానికి పోదామంటే మేము ఇక వెళ్ళమయ్యా వాళ్ళ మీదకి, మేము వాళ్ళ మీదకి వెళ్ళము అంటే ఏం చెప్తున్నాడంటే బైబిల్ మనకి ఇక్కడ యేసు ప్రభు వారు నీ శత్రువులను ప్రేమించమంటే కేవలం మాటల్లో మాత్రమే ప్రేమించే వాళ్ళం కానీ క్రియల ద్వారా ప్రేమించేటువంటి క్రైస్తవుల కాదు. క్రియల ద్వారా నేను రోజు తిడుతుంటారు, తిట్టేది నిన్నని నీకు తెలుసు, కానీ నువ్వు పోయి ప్రేమతో పోయి అక్క బాగున్నావా, అన్నం తిన్నావా అని ఎప్పుడైనా పిలవగలవా? బ్రదర్ బాగున్నారా, అన్నం తిన్నారా, ఏం చేస్తున్నారు ఎప్పుడైనా పిలవగలవా? ఎందుకు పిలవలేకపోతున్నారంటే దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. అందుకేమన్నాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు నచ్చిన ఎడలా, ఏమంటా ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్న ఎడలా ఏం చేశాడమ్మా, దేవుడు అతని శత్రువులను సహా మిత్రులుగా చేయు. నువ్వు యుద్ధం పెట్టుకుంటే, నువ్వు తగాదు పెట్టుకుంటే ఏముంది, ఎలీషా ఏమన్నారు తెలుసా, ఇప్పుడు మనం యుద్ధం చేస్తాం, రేపు వాళ్ళు తిడతారు, మనం కొడతాం, వాళ్ళు కూడా రోజంతే ఒక్కసారి క్షమించేసి వదిలేయి, ఒక్కసారి ప్రేమించు, వాళ్ళకే నేను చూసే జాలి కలుగుతుంది. కానీ మనం ఏమంటాం తెలుసా, అయ్యా తగ్గుతుంటే నెత్తినే కూర్చుంటాను, కూర్చొని అందరు కూర్చొని చూద్దాం, పడుతుంటే ఇంకా అంటారు, అన్ని ఎప్పుడు దాకా అంటారు, ఓపిక కొన్నవరకు అంటారు, ఓపిక చెప్తే వాళ్ళే నీ కాలు కడుకొస్తారు. కానీ ఓపిక మనకు అప్పటిదాకా ఉంటది. వాళ్ళు ఒక్క మాట అంటే మనం 4 రకాల, మనం దేవుడికి బిడ్డల మీద అయిపోతాం, వాళ్ళు ఒక్కదంటే మనం దాంట్లో ఏం చేస్తాం, మర్చిపోయి వాళ్ళు పోతా నువ్వు అని పక్కన చూసారు అనుకో, నన్ను చూసే ఊసిరని ఏదేదో లేనిపోయి కల్పించుకునే మనుషులు మనం. ప్రేమతో మాట్లాడు చూద్దాం. ఉద్యోగం మీరు అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు, ఏదన్నా ప్రార్థన కాడికి వెళ్ళకపోయినప్పుడు మీరంటే పనులు మిమ్మల్ని చెప్తుంటారు కదా, వాళ్ళ దగ్గర కూర్చొని బాగున్నారమ్మా, ఏందమ్మా, ఎలాగున్నారని కొద్దితో ప్రేమతో మాట్లాడు, వాళ్ళకే మిమ్మల్ని చూస్తే జాలి కలుగుద్ది, వాళ్ళకే మిమ్మల్ని చూస్తే మీ మీద కనికరం కలుగుద్ది. ఎందుకు అలా కలుగుద్ది అంటే దేవుడు ఏమన్నాడంటే, నీవు నీ పరలోక తండ్రికి కుమారులు కుమార్తెలు అయి ఉండునట్లు. ఎవరికి? పరలోకంలో. అంటే మీరు దేవుని కుమారులు అయితే ఇలాగనే చేస్తారు. ఎందుకంటే మన ముందు మన ప్రభు వారు అదే చేశారు. ముఖం మీద ఉమ్మెత్తి ఏం చేశాడు, ఆయన తుడుచుకున్నాడు. తిడుతుంటే ఏం చేశాడు, తిడుతుంటే అయ్యా ఎక్కువ తోడు తిడితే నోరు నొప్పి లేకపోతే తిట్టగా కన్నాడు. అంటే అలాంటి ప్రవర్తించాడు ఆయన. వాళ్ళు కోపంతో చూస్తుంటే ఏమన్నాడు, దేవా వారిని క్షమించయ్యా, మీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, వారిని క్షమించు. వాళ్ళు ఇంకా ఏదో అంటే ఏమన్నారు, నా కోసం బాధపడద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు బాధపడను. ఈరోజు మీరు శత్రువులను ప్రేమించకూడదు ఎవరికైనా ఉన్నాయమ్మా? యేసు ప్రభు చెప్పిన మాట ఉంది, కానీ శత్రువులను ప్రేమిస్తారా? శత్రువులు ప్రేమించాలి. అది దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు ఎవరికి కుమారులు అయి ఉండాలంటే పరలోకంలో ఉన్న దేవునికి కుమారులు అయితే ప్రేమిస్తారు, కుమారులు కాకపోతే. ఇప్పుడు ప్రేమ ఆప్యాయతలు అంటే కొన్ని మన అహం ఉంటాయి. అహం అనేది తెలుసు మీకు, అహం అంటారు. అహం అనేది చాలా మందిలో ఉన్నది. అది కరిగిపోతేనే వాడు బాగుపడతాడు, అది పోతేనే బాగుపడతారు. ఎవరిలోనైతే ఈ అహం పోతుందో వాళ్ళకి ఎవరు కనపడతారమ్మా? దేవుడి దూతలు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటారు, దేవుడే వాళ్ళ చుట్టూన్నట్టుంటారు. ఏంటమ్మా ఎంతలా బలం, ఎంతలా ప్రదేశాలలో, ఎంతలా పంట మీద ఒక్కరు ఎడారిలో ఉన్నాం, ఏమన్నా రావంటే నా చుట్టూ దేవుని దూతలు కాపలా కాస్తున్నాయి. నాకెందుకు భయం? అసలు ఏం అవసరం ఏముంది? ఏమవుద్ది? ఏమంటారు, ఇదిగో దేవుడే చూసుకుంటాడన్నాడు. ఇప్పుడు మనం వస్తాం పరిచర్య కొరకు, ప్రార్థన కొరకు, టెన్షన్ వచ్చాం. వచ్చింది ఎవరి పనికి? దేవుడి పనికి. ఆయన చిత్తమైతే జరుగుద్ది. మనం ఏదో టెన్షన్ పడి ఏదేదో చేసుకొని అమ్మ అవుతావు కాదనుకుంటే మనం చేయాల్సిన ఆయన పని. కాబట్టి మనందరికి ఇక్కడ కూర్చున్న మనకు కానీ ప్రాంత ప్రజలు కానీ చెప్తున్నాడు, శత్రువులను తిట్టే కొద్దీ
పగ ఏమవుద్ది? పెరుగుద్ది. కానీ శత్రువులను క్షమించే కొద్దీ పగ ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఎలాగంటే నేను చూడండి, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము 25 అధ్యాయం 21 వచ్చింది. సామెతల గ్రంథము 25:21. ఇవియును సొలొమోను సామెతలు. 25:21 అమ్మా. నీ పగవాడు ఆకలి నీ పగవాడు ఆకలి కొనిన ఎడల కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. వానికి భోజనం పెట్టుము. దప్పికొనిన ఎడల దప్పిక కొనిన ఎడల వానికి దాహమిమ్ము. వానికి దాహమునికిమ్ము. అట్లు అట్లు చేసి చేసి వాని తల మీద వాని తల మీద కుప్పగా పోయెదు. నిప్పులు కుప్పగా పోయేదు. నీ పగవాడు ఆకలి ఉంటే ఏం చేయాలట? అన్నం పెట్టాలంట. పగవాడికి అంట, మనవాళ్ళకి కాదు, పగవాడికి పెట్టాలంట. పెడతామా? పగోడు ఎవరు పగోళ్ళు ఈరోజు చెప్పండి. ఎవరెవరికి పగోళ్ళు చెప్పండి అమ్మా. ఎవరెవరికి పగోళ్ళు చెప్పండి. ఎవరెవరికి పగోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మీకు లోకంలో? ఎవరెవరికి పగోళ్ళు? పగోళ్ళకి అన్నం పెట్టమా? పగోళ్ళు ఎవరు? మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు. పక్కన వాళ్ళు ఏమన్నా పగోళ్ళు ఉంటారు? పక్కన వాళ్ళు కదా, మన ఇంట్లో వాళ్ళు పగోళ్ళు. ఆకలి కూడా వచ్చాడు కదా, ఏ రోజైనా ప్రేమతో కూర్చోబెట్టి అన్నం పెట్టి తిన్నావా, బాగున్నావా, తినయ్యా, ఇంకా ఏమైనా కావాలా, తెచ్చి పెట్టమంటావా? ఈ రోజైనా ప్రేమతో పక్కన కూర్చొని అన్నం పెట్టి తినేదాకా ఉన్నావా? కుక్కకేసినట్టు ఆడు ఇసిరేసిపోతే నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెట్టే కదా అనుకుంటున్నావు. పరలోకంలో ఉన్న దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతిదీ లెక్కలోనికి తీసుకొస్తాడు. నువ్వు చేసేదే నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్తని అర్థం కాదు. నువ్వు ఏది చేస్తున్నావో నువ్వు అదే అనుభవిస్తావు. ప్రేమతో కూర్చొని ఏ రోజైనా నీ ఇంట్లో వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ అన్నం పెట్టి మాట్లాడే ఒక 10 నిమిషాలైనా ప్రేమతో, నా మాట ఇంతే. ఏంది నీ మాట? అంతే. ఏం మాట? మా మాట. నీకు ఇష్టమైన వాళ్ళతో కూడా అంతే మాట్లాడతావా? నీకు ప్రేమించే వాళ్ళతో కూడా అంతే మాట్లాడతావా? ఈరోజు మనం ప్రార్థన పోతాం మందికులా. కొంతమంది వస్తారు ఆటో కూడా అడ్డం వచ్చినట్టు అంతే మన మాట. ఎవరైనా అన్నట్టు చచ్చిపోతావు అదే తిడతామా? మన తిట్టినా కూడా తెలియక తిట్టాలని అనుకోవాలి. తప్పు మంది కాకుండా వాడి తప్పు అయినా మనమే తలంచుకోవాలి. తలంచుకుంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతాం చెప్పండి, నిజంగా చెప్పండి. ఏమవుద్ది తెలుసు? ఏమవుద్దు? మన మీదకి బాధ వస్తాయి. ఎందుకంటే ప్రసాద్ ఇక్కడ చెరువు కట్ట మీద నుంచి పోతున్నప్పుడు ఆటో సైడ్ పోయాడు. పోయిన తర్వాత కింద పడి కొద్దిగా దెబ్బ తగ్గుతుంది కదా, మన కేసు చేస్తుంది. లోపల పోయిన తర్వాత ఆ డాక్టర్ గారు అడిగినప్పుడు ఏమన్నాడంటే, నేనే పోయి గుద్దుకున్నాను. వాడు వచ్చి నన్ను వద్దున్నాను రా, నన్నే పోయి గుద్దుకున్నాను. నేను పక్కన అత్తనే చెప్పినట్టే నేను పోయి గుద్దుకున్నాను. అది జరిగింది. నేను ఆటో అడ్డం ముందని పక్కకు పోయాను, కానీ నేనే గుద్దాను అని తెలుసు. అంటే ఎందుకు ఈ విధంగా చెప్పగానే అది పెద్దదైన వరక ఒప్పుకోవటం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను అసలు తప్పు చేయలేదు, వాడే వచ్చి నన్ను కొట్టాడు, అమ్మాయి నేను తప్పించుకున్నానంటే ఏడు తప్పించుకొని ఉండొచ్చు. ఆయన చేతిలో తప్పించుకోగా, ఏడు తప్పించుకుంటే ఆయన చేతిలో తప్పించుకోగా దానికి వడ్డీతో సహా వసూలు చేస్తారు. మనం అదే బైబిల్ చెప్తుంది. నీ పగవాడు ఎవడు పగవాడు? మీకు కూడా పగవాళ్ళు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మీకు అంటే మీరు బయటకు చెప్పాల్సిన పని, మీ మనసులో ఉంటారు కొంతమంది అంటే అసలు పడదు. వాళ్ళని చూస్తే ఎట్లా ఉండదంటే, ఒక మాటలో చెప్పాలంటే పచ్చగెట్టి పక్కనైతే బొగ్గు అన్నట్టు. కొంతమంది చూస్తే వాళ్ళు ఎవరితో చూస్తారు? నీ మనసులో మీకు ఉంటారు కొంతమంది, నా మనసులో కొంతమంది అంటారు, నీ మనసులో కొంతమంది అంటారు, నీ మనసులో అంటారు, నీ మనసులో అంటారు. అలాంటి రోజు నీ ఎదురేకబడితే ఏ రోజైనా ప్రేమతో మాట్లాడావా? నేను మాట్లాడాలని వాళ్ళు మాట్లాడాలి. వాడు దేవుడిని తెలుసుకుంటే కదా వాళ్ళు మాట్లాడతారు. నువ్వు దేవుడిని తెలుసుకున్నాడు కదా, వాడు దేవుడిని తెలుసుకున్నాడు. వాడు పరలోకపు తండ్రి కుమారుడు కాదు, నువ్వు పరలోకపు తండ్రి కుమారుడివి. నువ్వు వెలుగులో ఉన్నావు, చీకట్లో ఉన్నాడు. నువ్వు పిలవాలా లేకపోతే వాడిని పిలవాలా? చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావు, చీకట్లో ఉన్నాడు. రే ఇట్లారా ఆడేమన్నా ఉంటే పురుగు పుట్టాను, నువ్వు పిలవాలా లేకపోతే వాడిని పిలవాలా? ఊరు పిలవాలా? మనమంటే వెలుగులో ఉన్నాడు పిలవాలా, చీకట్లో ఉన్నాడు పిలవాలా? చీకట్లో ఉన్నాడు పిలుతుడా? చీకట్లో ఉన్నాడు పిలిస్తే ఎట్లా చెప్పండి చూడటానికి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఒకవేళ ఎలుగులో ఉంటే చీకట్లో ఉన్నాడు పిలుస్తావు. నువ్వు పిలవట్లేదంటే ఇప్పుడు కూడా నువ్వు చీకట్లో ఉన్నట్టే. నువ్వు పిలవట్లేదంటే ఇప్పుడు కూడా చీకట్లో ఉంటే. పిలవడం అంటే ఏంది? ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పారని పాత బాగానేవా అంటే ఏంది? మింగలేక కక్కలేక వేసినట్టు. ప్రేమ అనేది ఎక్కడి నుంచి రావాలంట? హృదయములో నుంచి రావాలంట.
ప్రేమ లోపల నుంచి రావాలంటారు ప్రేమ. ఒక ప్రాంతంలో కంట పౌలు గారు సువార్త చేయకపోతే ఆయన కొట్టారంట. కొట్టాగా ఆయన ఒంటి మీద వస్త్రాలని పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఏమో చచ్చిపోయాడని ఒక గంపలో నుంచి గోడ మీద నుంచి పక్కకు వేశారంట. ఆ నుంచి ఇంటికి పోయిన తర్వాత మళ్ళా 2 రోజుల తర్వాత ఆడికే వచ్చారంట సువార్త. చూసిన వాళ్ళందరూ సిగ్గుందా లేదా మళ్ళా ఇడికి వచ్చావంటే, అయ్యా ఏమంటారు, అయ్యలారా మీకోసం కాకపోతే నేను ఎందుకు బతికున్నాను. ఆయన మాటలకే వాళ్ళు మారిపోయారు. వాక్యానికి కాదు, నువ్వు చూపించే ప్రేమ, నువ్వు నడిచే నడవడికే ఎదుటి వాళ్ళు మారిపోవాలి. ఎక్కడైతే క్రైస్తవులు ఆ ప్రేమ, ఎక్కడైతే క్రైస్తవులు ఆప్యాయత, దేవుడు ఎలా ఉంది. ఈ రోజు ఎక్కడికి పోయినా చూడండి ఏమంటారు, ఎక్కడికి పోయినా గొడవలే, ఎక్కడికి పోయినా పట్లాటంటే క్రైస్తవ్యం కాదు వాళ్ళలో, దేవుడి ప్రేమ లేదు వాళ్ళలో. అపవాది ఏం చేస్తా తెలుసా, ఒకళ్ళ మీద ఒకళ్ళ లేనిపోయి పెట్టించి వాళ్ళని గొడవలు కొట్లాటలు చేపించుకుంటది. అది చేస్తుంది, ఇది చేస్తుంది. పగలు ద్వేషాలు పెంచుద్ది. వాళ్ళ ఇళ్లలో ప్రశాంతత ఉండదు, వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతి ఉండదు, వాళ్ళ బ్రతుకుల్లో నెమ్మది ఉండదు. అప్పుడు ఏమనిపోతుందో తెలుసా, ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోతే బాగుండని ఉరేసుకోమనో, ఊరు పెద్ద వెళ్ళిపోమనో, లేకపోతే యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోమని చెప్తుంది తెలుసా. అర్థం కాల లోకానికి ఇంకా దేవుడు అర్థమై ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. అర్థం కాలేదు కాబట్టి ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన మనకైనా ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువును ప్రేమించేది నేర్చుకో. నేను హింసిస్తారు చూడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేది నేర్చుకో. కుదిరితే నేర్చుకోవడం కుదురుతాము. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంటే హింసిస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, మీరు దేవుని దగ్గరికి వస్తున్నారంటే కొంతమంది ఉంటారు తెలుసా, కావాలని నీకు లేనిపోయిన పనులు పెడతారు. అపవాది కావాలని లేనిపోయిన ఇబ్బందులు పెడుతుంటారు. ఎట్టపోతారు చూద్దామని కావాలని ఇంట్లో వాళ్ళు ఊరు పని చేయకుండా మెదలకుండా అందరూ కూర్చుంటారు. నువ్వే చేయాలంట, ఎందుకు నువ్వు ఎట్టపోతావని. కానీ ఓపికతో చేసిన అనుకో, దేవుడు వాళ్ళ మనసు మార్చి నీ మీద వాళ్ళకు ప్రేమ కలిగింత చేస్తాడు. కానీ నువ్వే పగ పెంచుకున్నావు జ్ఞానం మాత్రం. ఈరోజు ప్రార్థన అయితే అందరూ పెట్టుకుంటారు తెలుసు కదా. ఇక్కడ మన ప్రాంతం మొత్తం ప్రార్థన పెట్టుకుంటారు. మనదంతా పుట్టినరోజుకోనో లేకపోతే పెళ్లి రోజునో ఏ రోజైనా ఆ రోజున మనిషిల మధ్య ప్రేమలు ఉన్నాయి సప్పు. కనీసం ప్రేమతో పెద్దవాళ్ళను గాని ఆప్యాయత కలిగిన వాళ్ళు గాని, ఇదిగో పెద్దవారే వీళ్ళకి దేవుడు అంటే తెలియదని ప్రేమతో ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని ఎప్పుడైనా మాట్లాడిందిరా. మరి ఎందుకు తెలుసుకుంటున్నారు ప్రార్థన అంటే, ఏదో బిల్డప్ కోసమే పిస్టేజ్ కోసం పెట్టుకుంటారు కానీ దేవుడి మనసు మారి దేవుడి బిడ్డలుగా మారాలనే కోసం కాదు. ఎవరు మనక ఇక్కడని కాదు, ప్రతి ప్రదేశానికి కదండి అందరు చేసుకునే వాళ్ళే. ప్రారంభం చూడండి, ఇక్కడ మీరు ఉన్నారు కదా, ప్రారంభంలో మీరు ఎంత మార్పు పడదు చెప్పండి. ప్రారంభం అంటే ఇప్పటికి మీరు వచ్చి ఒక్కొక్కరు వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రార్థన పడుతుంది. మీ మార్పు చూడండి, ప్రారంభానికి ఇప్పుడు ఎంత తేడా ఉంటుంది. మీరు మీకు ఉన్నదిగా కనీసం ఒక ఆవగింజ అంత మారి ఉంటారుగా. ఇప్పుడు గుమ్మడికాయ ఎంత ఉందనుకోండి, గుమ్మడికాయలు ఆవగింజ అంత మారి ఉంటాంగా. ఇదివరకు మనం ఒక రకంగా ఉండేవాళ్ళు, మన రేంజ్ ఒక రకంగా ఉండేది, మన పద్ధతి ఒక రకంగా ఉండేది. మనం చూస్తే గడగడగడ ఆడేటువంటి పరిస్థితి ఉండేది. మనం అనుకుంటాము, నేను ఎలా ఉంటేనే రెబల్గా ఉంటే నన్ను చూసి భయపడరు. ఎవరు చెప్పిర్రు? రెబల్గా ఉంటే భయపడరు, రెచ్చగొట్టి మళ్ళా పాడు చేస్తారు జీవితాలు. ఓర్చుకుందాం. ఎంతవరకు ఓర్చుకుందామంటే సహించంత వరకు ఓర్చుకో. ఒక రోజు నీ ఓర్పుకు ఏమవుతుందంట అమ్మా, ఏమవుతుందట, సమాధానం ఇస్తాడు దేవుడు. నిజంగా చూడండి, ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ప్రదేశంలో దేవుడు నిజంగా నాతోటి మీతో మనందరితోటి మాట్లాడి 10 మాటలను బట్టి ఈ రోజు నుంచి డేట్ వేసుకొని ఇంటికి పోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈ రోజు గుర్తుపెట్టుకొని, ఈ రోజు 14వ తేదీ 12, 13, 16, ఈరోజు 16 కదా. ఈ నెల చివరి దాకా మీ శత్రువుని ప్రేమించి చూడండి. చూద్దాం, వాళ్ళతో ప్రేమతో మాట్లాడటం కానీ, వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, వాళ్ళని కూర్చోబెట్టడం కానీ, వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎమ్మటే పళ్ళెం చేసి కడగటం కానీ, అవి చేయటం కానీ, ఈ చేయటం కానీ. నీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళు లేకపోతే అక్కడ నువ్వు లేకపోతే పర్లేదు, నేను పడతాను, నీళ్ళు లేకపోతే నేను ఉంటాను. ఒక 10 రోజులు చేసి చూడండి. శాతోద్యమం ఒక్క 2 రోజులు చేసిరా, మీరు పరలోకం తండ్రి దేవుడు కుమారుడు అయినట్టే. 2 రోజులు చేయాలంటే ఏం కావాలి తెలుసా? ఏం కావాలమ్మా చెప్పండి. ఏం కావాలి? 2 రోజులు అలా చేయాలంటే, 10 రోజులు చేయాలంటే ఏం కావాలి చెప్పండి? ఇంకా ఇంకా చాలాసార్లు చెప్తాను. ఏం కావాలంట? ముందు మనం చచ్చిపోవాలి, అప్పుడు చేయగలం. చావకుండా ఏం చేయలేదు.
ముందు మనలో ఉండేటువంటి ఏది చంపేసుకోవాలి. ఎలా చంపుకోవాలంటే నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మీ కన్న తల్లిదండ్రులాగా అనిపించాలి. నీకు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు మా నాన్న మా అమ్మలాగా అనిపించాలి. అప్పుడు ప్రేమిస్తారు. అలా కాకుండా ఇల్లు ఎలకైంది నేను చేసేది, ఎలకైంది నేను పెట్టేది, ఎలతో నేను మాట్లాడేదని. ఇప్పుడు లోకం మొత్తం అదేనమ్మా పాడైపోయింది. ప్రతి కుటుంబంలోకి వెళ్తే ఈ గొడవ తప్పితే వేరే గొడవ ఉండవు. ప్రతి ఇంట్లో ఇదే గోడ, ఇంటి పక్కన వాళ్ళకి ఇదే గోడ, వేరే గోడ ఉండదు. ఎందుకంటే కేవలం మాటలాడే మాటలే కరెక్ట్ లేక గోడలు తెచ్చుకుంటున్నారు. అంతే. వారి మధ్య పెరుగుతున్న పగ వాళ్ళని శత్రువులుగా చేస్తుంది. కనీసం పక్కన కరెంటు పట్టుకుని రే వచ్చి హెల్ప్ చేయమంటారు. నేను ఎందుకు చేస్తాను వాడు దత్తన్నా చూసిన రకానికి తగలబడిపోయింది లోకం. ఎవరు మార్చాలి? వాడు ఇబ్బందిలో ఉన్నాడు, కనీసం ఆదుకుందామంటే వాడికి అట్నే కావాలని అంటున్నారు. కానీ అయ్యో బాధలో ఉన్నాడు, వాడిని ఆదుకుందామనేటువంటి ప్రేమ ఎక్కడుంది? ఎందుకంటే మొదట యేసు ప్రభువు చెప్తున్నాడు, మొదట నువ్వు వాళ్ళని ప్రేమించడం నేర్చుకు. ఈ రోజు నుంచి నేను అందరికీ చెప్పే మాట. నాకు కూడా నేను కూడా చాలా సార్లు నా శత్రువులు చాలా మంది ఉంటారు, నన్ను చూసి పన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళకపోయి మాట్లాడుతున్న కోసం. చాలా మంది అనుకుంటారు ఎందుకని నీకు అంత అవసరం అని. పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మన యొక్క సహనాన్ని చూడటానికి కొన్నిసార్లు మన శత్రువులే మన ఎదురుకు వస్తారు. మనం పిలవాలా లేదా? కావాలనే వస్తారు. నాకు అర్థం కాదు. దేవుడే పంపిస్తాడు ఎందుకు. ఇప్పుడు మనము మోమాట కోసం పిలిచేది వేరు, ప్రేమతో పిలిచేది వేరు, ఆప్యాయతతో పిలిచేది. ఎందుకంటే నీ ఎదుటివాడు మారాలంటే నీ ప్రవర్తనే. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, మనము పరలోకంలో ఉన్నటువంటి మన దేవునికి కుమారులమై ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాలి. మిమ్మల్ని ఏం చేస్తారు చూడు ఎవరన్నా, వాళ్ళ కొరకు ఏం చేయండి? ఒకప్పుడు మా ఇంటికాడికి వచ్చి ప్రార్థనకి పిలవాలంటే భయపడేవాడు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ మా నాన్న తిట్టేవాళ్ళు జనాలు. ఇదివరకు ప్రార్థన పోతున్నప్పుడు వాళ్ళు వచ్చి నా అమ్మగారు కానీ జానరాజులు కానీ వాళ్ళు వచ్చి పిలవాలంటే భయపడేవారు. దొంగసాడు పోయేది ప్రార్థనకు, ఎందుకంటే తిడతారు అట్లా. కానీ ఈరోజు వాళ్ళు మీరు వచ్చి ఆడ కూర్చుంటుంటే ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ఆపేస్తున్నారు. అసలు ఏమైపోయింది? పాస్టర్ వచ్చి వచ్చింది, సహించాను, ఓర్చుకున్నాను, ప్రేమతో చెప్పాను, నిన్నే మాట్లాడుకున్నాను, నిన్నే చెప్పాము, ప్రేమించాం 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 ప్రేమించాం. ఈ సమయంలో పోయిన తర్వాత ఎప్పుడేం చూడండి, కావాలంటే నేను ఏ టైంలో కూడా వాళ్ళ యోగక్షేమాల గురించి ఒక మాట అడిగి తెలుసుకుంటాను. కావాలని వాళ్ళు ఇబ్బందులు పెడతారు, కావాలని అంటారు. నేను ప్రార్థన పోవాలంటే నల్లడి పోయి రావాలంటారు. ముందు వాళ్ళని పోయి ఆడ తిప్పేసి ఎంపడొస్తాను. 10 నిమిషాల పని, ఆడే కొంపలే మునిగిపోవు. ఇది అంటారు అది అంటారు, కావాలని కొనుగుతుంటారు, అది చెప్తుంటారు ఇది చెప్తుంటారు. వాళ్ళు చేయాలి. మన దేవుడు వాళ్ళ చేత నన్ను పరీక్షిస్తున్నాడు అనుకోవాలి మనం. అంతే. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని జరగకూడని జరుగుతుంటాయి. ఆ పరిస్థితిలో కూడా శత్రువు దగ్గర పోయి మాట్లాడొచ్చాను. హాస్పిటల్లో ఉన్నారు, పాపం బాగలేదని మమ్మల్ని తిట్టి అది చేసినా కూడా నేను అందరికి తెలిసిపోయి అతను మాట్లాడొచ్చు, ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళకే సిగ్గేసింది. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు కానీ దేవుడు చెప్పింది చేయాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు కాదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన చిన్న మాట ఏంటంటే, ఈ రోజు నుంచి చెప్పే కదా డేట్ గుర్తు పెట్టుకొని ఈ నెలంతట్లో శత్రువుల్ని ప్రేమించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి చూడండి. చేతనైతే మీ వల్ల అయితే ఎప్పుడైనా ఒక పాపకిచ్చుకొని మీ మనసులో కూడా కోపం వచ్చింది అనుకో, ఆ రోజు ఇంటూ మార్కు పెట్టుకోండి, ఈ రోజు నేను లేననేది. ఆ సమయం ఇంటూ మార్కు పెట్టుకోండి, నేను లేననేది. మీ బైబిల్ ఉంటుంది కదా, ఆ బైబిల్లో గుర్తు పెట్టుకోండి. ఈ టైంలో ఇన్ని గంటలకు, లేకపోతే ఒక చిన్న నోట్స్ ఉందిగా, ఈ టైంలో ఈ సమయాన్ని నేను, లేకపోతే మీకు ఊరుకున్న ఒకవేళ అంటే మీరేంది చదువు రాను అంటే మీకు గోడ ఉందిగా, నసిగుబ్బు తీసుకొని ఇప్పుడు దూషించాను, ఇప్పుడు తిట్టానంటే తిట్టాడు గోడ మొత్తం నిండిపోద్ది. ప్రేమించాను అంటానికి అంత గూడు కూడా నిండదు, తిట్టాను అంటానికి ఎన్ని నిండిపోద్ది. ప్రేమించాను అంత గూడు, ఎందుకంటే మనం అంత చేయం కదా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదు. ఎందుకంటే సిరియాకు ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం జరగట్లా. ఏం జరుగుతుంది? వాళ్ళ రాజు పొమ్మన్నా కూడా వాళ్ళ మీదకి మేము ప్రాణం కూడా వాళ్ళ మీదకి యుద్ధం అనుభవం. కారణం ఏంది? వాళ్ళు చేసిన మంచి పని ఈ శత్రువులు మార్చేసింది. ఓకే.